నెక్స్ట్ ఖర్చులు భరించలేకే లంచాలు. ఖర్చులు భరించలేకే లంచాలు. ఇది కామెడీ, ఇది బాగుంది. తహసీల్దార్ వేయండి, ఇది బాగుంది, సూపర్. ఇది వేయండి, అది వేయండి, ఆ విజువల్ వేయండి. బయట తహసీల్దారు 1,70,000 రూపాయలు నేను మంత్రి వస్తే ఖర్చు పెట్టాను, ఒక ఆఫీసర్ వస్తే వారికి బిర్యానీలు, ఫుడ్లు, పన్నీరు, చికెన్ టిక్కాలు, మటన్ టిక్కాలు, పాయ, ఐస్ క్రీమ్లు, ఫ్రూట్ సలాడ్లు, ఇన్నింటి తిన్నారా బాబు అనే ఇచ్చే. ఒకసారి బయట ప్లే చేయండి. మడక సార్ ఉందా వీడియో? చూడన్నా, రాముడు కాలంలోనే లంచం ఉండే వస్తువు. నువ్వు అది చెప్తే నేను హిస్టరీ చెప్తా. ఏ సీఎం తీయలేదు, ఏ ప్రైమ్. ఇప్పుడు ఒక మినిస్టర్ వస్తే 1,70,000 రూపాయలు నా ఖర్చు అయిందినా, నేనేమన్నా నా జీతం తీసుకున్నా, నీ డబ్బే ఇస్తాను. నేను ఈఐపీ గారు మినిస్టర్ 2 నెలల ముందు నేను వచ్చిన కొత్తలో వచ్చినాడు. మా ఆర్ఐ 4 VRO ఖర్చు పెట్టినారు. 1,70,000, ₹1 కూడా రాలేదన్నా. ఇప్పుడు మొన్న హ్యాండ్లూమ్ ప్రిన్సిపల్ సెక్రటరీ వచ్చినారన్న, అర్థమైందా? బెడ్రూమ్ లో ఈగ రాకూడదంట. దానికి ఎంత ఖర్చు అయింది? 30,000. వాళ్ళ ఫుడ్ మన ఊర్లో దొరుకుతున్న మడకసీలో హిందూపూర్ నుండి తెప్పించాలన్న. మెనీ చూపిస్తా. 1 వెజిటబుల్ స్టార్టర్, చికెన్ స్టార్టర్, పుల్కా, చికెన్ కర్రీ, వెజిటబుల్ కర్రీ, ఐస్ క్రీమ్, గులాబ్ జామున్, ఆపిల్, పాన్ కేక్. ఈ పాన్ కేక్ బెంగళూరులోనే దొరుకుతుందా, ఇక్కడ దొరకదు. ఏమండి మీరు అంటారు? ఎక్కడ నుండి మా VRO ఎక్కడ నుండి తెస్తాడు? ఆయనకే నేను ఆర్డర్ ఇస్తాను. ఎక్కడ నుండి తెస్తారండి చెప్పన్నా? పాన్ కేక్ ఎక్కడ దొరకదు, బెంగళూరు నుంచి తెప్పించాలని. అంటే తన ఆవేదన అర్థం చేసుకోవాలి. ఇది అతనొక్కడ ఆవేదన కాదు, ప్రతి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క అధికారి ఆవేదన. ఏ మంత్రి అయితే ఏ జిల్లాకైతే వెళ్తుంటే ఆ జిల్లాకు సంబంధించి ఆ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వారి ఆవేదన. ఇది వాస్తవం, అవునన్నా కాదన్నా ఇది వాస్తవం. ఎవరైనా సరే నిజంగా మాట్లాడేటువంటి వాళ్ళు ఎవరున్నా సరే ఇది వాస్తవం. ఎందుకనంటే ఒక రెవెన్యూ ఆఫీసర్ వెళ్తే రెవెన్యూ వాళ్ళ మొత్తానికి బాధలు పడిద్ది, ఒక పోలీస్ శాఖ వాళ్ళు వెళ్తే పోలీస్ శాఖ వాళ్ళకి మొత్తం బాధలు పడిద్ది, అదే సివిల్ సప్లైస్ మినిస్టర్ సివిల్ సప్లైస్ వాళ్ళ మొత్తానికి బాధలు పడిద్ది. అట్లాగే ఇంకో డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్తే ఆ డిపార్ట్మెంట్లో బాధలు పడిద్ది. స్పెషల్గా రెవెన్యూ వాళ్ళకి పోలీసు వాళ్ళకి కామన్గా పడిద్ది. వాళ్ళకి కామన్గా ఒక సెక్షన్ అయితే వాళ్ళకి పడిద్ది అనమాట. ఇది అతను చెప్పింది వాస్తవం, నిజంగా మాట్లాడాడు అతను. రాముడి కాలంలోనే లంచాలు ఉన్నాయి, నేను తీసుకొని ఎక్కడికి ఎత్తుకుపోయేదా, నేను ఇలా కట్టం సరిపోతుంది. ఓ మంత్రి వస్తే 1,70,000 ఖర్చు, ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ వారు వస్తే వారికి ఒక చికెన్ స్టార్టర్, ఒక వెజ్ స్టార్టర్, ఒక పుల్కా, ఒక 3 చికెన్ కర్రీ, ఒక మటన్ కర్రీ, ఒక ఫిష్ కర్రీ, ఒక ఐస్ క్రీము, ఒక పాను, అదేంది ఏం పాన్, అది పాన్ కేక్ అంట, బెంగళూరు నుంచి రావాలంట. మరి ఇన్ని మెనూ ఆర్డర్లో చదువు వినిపిస్తున్నాడు, ఇన్ని ఆర్డర్ ఇచ్చారని చెప్పి. పాపం వారు ప్రిన్సిపల్ సెక్రటరీ సునీత్ గారు ఇచ్చుండ్రు. పాపం వారు కాస్త మంచి ఆఫీసరే, బట్ ఆ పక్కన ఉంటారు పాపం భజంత్రీలు కొట్టేవాళ్ళు. వాళ్ళు చెబుతారు, కానీ వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? వాళ్ళు ఏం చేస్తారు, మేడంకి ఇవన్నీ కావాలని చెప్పి లిస్ట్ ఇచ్చేస్తారు. లిస్ట్ ఇస్తే వీళ్ళు ఏమైనా లిస్ట్ చూసి ఇక ఊరు వాడ చెప్పి తిట్టి ఆ లిస్ట్ తెప్పిస్తారు. బయటకు వచ్చినప్పుడు మేడం నమస్కారం అంటారు, పక్కన ఏమైనా ఏంది దరిద్రం మాకని తిట్టుకుని ఉంటారు. మంత్రులు వస్తే అంతే, ఇంకోరు వస్తే అంతే, ఇంకొక ఆఫీసర్లు వస్తే అంతే. ఇది వాస్తవం, అవునన్నా కాదన్నా రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వారు వీళ్ళందరికీ ఏ అధికారి వచ్చినా ఇన్నెంట్ ఉంటుందా లేదా, వాళ్ళందరికీ 5,000, 10,000, 25,000, 50,000 ఎంత వసూలు చేస్తారు. మరి వాళ్ళు ఎక్కడి నుంచి తేవాలి? వాళ్ళ జీతాల్లో నుంచి ఇవ్వనప్పుడు ఎక్కడి నుంచి తేవాలి? లంచాలు తీసుకొని ఇవ్వాలి. లంచాలు తీసుకోవడానికి ఎవరు ప్రోత్సహిస్తున్నారు? వ్యవస్థ ప్రోత్సహిస్తుంది. మరి ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు ప్రమాణ స్వీకారం చేసిన రోజున? అవినీతి అనేది కనిపెడితే తాట తీస్తానన్నాడా లేదా? ప్రమాణ స్వీకారం రోజున మొట్టమొదటి మాట్లాడినటువంటి డైలాగ్ ముఖ్యమంత్రి గారు అవినీతి అని అంటే తాట తీస్తా అన్నారు. మరి అవినీతి అనేది లేనిది ఎక్కడ అనేది ఎక్కడ ఉందా అంటే అది కనపడినటువంటి పరిస్థితి. మరి అంతటి స్థాయిలో ప్రబలుతుంది. మరి ఏం చెప్తాం? పాపం మా రైతులు వాళ్ళ పాస్బుక్లు వాళ్ళ పాపం అతను చెప్పింది వాస్తవం. అతను సస్పెండ్ చేశారు. అచ్చెన్నాయుడు గారు కూడా అన్నారు ఇందాక, అచ్చెన్నాయుడు గారు అతను ఎందుకు సస్పెండ్ చేయటం, అతను చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది, కావాలంటే ఎంక్వైరీ చేయించండి అని. వాస్తవంగా అది ఆయన చెప్పిన దాంట్లో ఎక్కడా కూడా అవాస్తవం లేదు, వాస్తవం. మరి నిజం మాట్లాడినప్పుడు ఎక్కడ సస్పెండ్ చేస్తారు? ఆయన 1,70,000 ఖర్చు పెట్టింది నిజం కాదా?
పన్నీరు టిక్కా తెప్పించింది కరెక్ట్ న్యాయం కాదా? ఆ పాన్ కేక్ తెప్పించింది కరెక్ట్ కాదా? అది తేల్చాలి. అది విచారణ చేసి ఇవన్నీ తెప్పించాడు అని అంటే, తెప్పించలేదు ఎన్ని అబద్ధాలు చెప్పాడంటే సస్పెండ్ చేయొచ్చు. తెప్పించాడు అని అంటే ఎవరైతే ఆ మెనూ ఇచ్చిన వాళ్ళని, ఆ తిన్నోళ్ళని, ఆర్డర్ చెప్పిన వాళ్ళని, లేదా తెప్పించిన వాళ్ళని, వీళ్ళందరూ కూడా సస్పెండ్ చేయాలి కదా. మరి న్యాయం ఎక్కడుంది? న్యాయం లేదు. న్యాయం అంటే అంతే, వ్యవస్థలు అంతే, వ్యవస్థలు అట్లా కుళ్ళిపోయి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఒక 2-3 జిల్లాల ఆఫీసర్లు అయితే బాబు ఎవరు రాకూడదు విజిట్కి, మంత్రులు రాకూడదు, ముఖ్యమంత్రి రాకూడదు అని చెప్పిన రోజు వాళ్ళు ప్రార్థించుకుంటున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు వస్తే కానీ వాళ్ళకి మామూలుగా అసలు వాయింపుడే. అంతే. మరి అందుకని ఎవరు రాకూడదని కోరుకుంటున్నారు. అటువంటి పరిస్థితి వచ్చింది.